శైలజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిందన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. విద్యుత్ ఛార్జీల బాదులపై ఉద్యమం ప్రారంభిస్తామన్న జగన్. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన ఎమ్మెల్సీ అభ్యర్థి. తెలంగాణలో గెలిపే లక్ష్యంగా టీడీపీ కార్యాచరణ. 30 లక్షల విలువ గల 2 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఓయూలో అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేసిన సంఘ నాయకులు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న అమిత్ షా వ్యాఖ్యలు. అమిత్ షాను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్. విద్యుత్ ఛార్జీల బాదుడిపై ప్రజలకి తోడుగా ఈ నెల 27న ఉద్యమం ప్రారంభించనున్న వైఎస్ఆర్సీపీ. విద్యుత్ ఛార్జీల బాదుడిపై ప్రజలకు అండగా నిలబడనున్న వైఎస్ఆర్సీపీ రైతులకి మద్దతుగా ఇటీవల జిల్లా స్థాయిలో పోరాటం చేశాం. ఈ కరెంటు ఛార్జీల బాదుడిపై ఉద్యమం నియోజకవర్గ స్థాయిలో చేద్దామని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. పెంచిన విద్యుత్ ఛార్జీల బిల్లులను చూసి మహిళలు కోపంతో వాటిని తగలబెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. 6 నెలలు తిరక్కతరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పునిచ్చి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున విలువ గల 2 కార్లు 16 బైక్స్ సీజ్ చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ నందు వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్. కోరపాటి నరసింహారావు, భాత ప్రసాదులు ఇద్దరూ కలిసి కార్లు అద్దెకు తీసుకొని మార్గ మధ్యలో డ్రైవర్ తో కలిసి మద్యం తాగి డ్రైవర్ మత్తులోకి వెళ్లగానే కార్లు దొంగతనం చేసి వాహనాలు ఎత్తుకెళ్లడం లాంటివి చేస్తూ ఉండేవారని తెలిపారు. ఇలా 2 కార్లు 4 బైక్స్ దొంగతనం చేశారు. ఈ నెల 18న వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించాం. వారు వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. కార్లు అద్దెకు తీసుకొని మార్గ మధ్యలో డ్రైవర్ తో కలిసి మద్యం తాగి డ్రైవర్ మత్తులోకి వెళ్లగానే కార్లు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అలాగే పార్కు చేసిన బైక్లను సైతం నకిలీ తాళంతో లేదా తాళం పగలగొట్టి బైక్ దొంగతనాలు చేస్తున్నామని ఒప్పుకున్నారు. వీరు నుండి ఒక ఎర్టిగా TS29G9559 కారు, ఒక ఇన్నోవా AP05 TZ2377 కారు, స్పెండర్, యూనికార్న్, పల్సర్, యాక్టివా మొత్తం 4 బైక్స్ స్వాధీనం చేసుకొని ఓయూలో ఐక్య విద్యా
విద్యార్థి దళిత బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓయూలో ఐక్య విద్యార్థి దళిత బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ర్యాలీతో లా కాలేజీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ అమిత్ షా వెంటనే దేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని, అమిత్ షా వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ మోదీ స్పందించి కేంద్ర మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకి రాజ్యాంగాన్ని రక్షించడం కోసం అందరం ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ జోహార్. खबरदार अमित शाह, खबरदार 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 अमित शाह, खबरदार खबरदार. जय भीम, जय भीम, जय भीम, जय भीम. Long live Ambedkarism, Long live, long live. long live Ambedkarism, Long live, long live. जय 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 भीम, जय भीम, जय भीम. जय 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 भीम, जय भीम, जय भीम. जय 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 भीम, जय भीम, जय भीम. जोहार डॉक्टर बाबासाहेब अंबेडकर, जोहार 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 डॉक्टर बाबासाहेब अंबेडकर, जोहार जोहार. थैंक यू जय भीम. ये बाबा गाड़ी गाड़ी కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. రాజీనామా చేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా, రాజీనామా చేయాలి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షా. ఖబర్దార్ అమిత్ షా, 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 खबरदार अमित शाह, खबरदार अमित शाह, खबरदार अमित शाह, खबरदार अमित शाह. हमारे मतवादी, हमारे मतवादी, हमारे मतवादी, डाउन डाउन अमित शाह, डाउन डाउन अमित शाह, डाउन अमित शाह, डाउन डाउन अमित शाह, डाउन डाउन अमित शाह, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, और आरी मनवादे. దేశ సమగ్రతను దెబ్బతీసేలా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసేలా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని ఓయూ విద్యార్థులు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేశారు. అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమగ్రతను సమైక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జంపాల రాజేష్ అన్నారు. దేశంలోని బహుజన కులాలు ఆరాధించే అంబేద్కర్ ను కించపరిచినట్టు మాట్లాడినందుకు కేంద్ర మంత్రి పదవి నుండి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని విద్యార్థి నాయకుడు జంపాల రాజేష్ డిమాండ్ చేశారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885551. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఎం కార్యదర్శి మహేందర్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని అంబర్పేట్ జోన్ సిపిఎం కార్యదర్శి మహేందర్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. బర్తరఫ్ చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అమిత్ షా రాజీనామా చేయాలి, అమిత్ షా అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా డౌన్ డౌన్, రాజీనామా చేయాలి, అంబేద్కర్ బర్తరఫ్ చేయాలి, అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా బర్తరఫ్ చేయాలి, అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా రాజీనామా చేయాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ అవమానించిన అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. చెప్పాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి. ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ అమిత్ షా, ఖబర్దార్ అమిత్ షా. పార్లమెంట్ సాక్షి అంబేద్కర్ అవమానించిన అమిత్ షా డౌన్ డౌన్, పార్లమెంట్ సాక్షి అంబేద్కర్ అవమానించిన అమిత్ షా డౌన్ డౌన్. కాపాడుకుందా భారత రాజ్యాంగాన్ని, డౌన్ డౌన్ అమిత్ షా. ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మతోన్మాదులారా, ఆవాజ్ దే, ఆవాజ్ దే. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం. పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా డౌన్ డౌన్, అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షా డౌన్ డౌన్, కేంద్ర మంత్రి అమిత్ షా డౌన్ డౌన్. ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మతోన్మాదులారా. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత చట్టం. లక్ష్మీనగర్ లో అనిల్ స్వామి నివాసంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లాలాపేట్ లక్ష్మీనగర్ లో అనిల్ స్వామి నివాసంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రమేష్ గుప్తా గురుస్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అయ్యప్ప మహాపడిపూజ చేపట్టారు. రమేష్ గురుస్వామి పాడిన భజన పాటలు భక్తులను అలరించాయి. పూజలు కుటుంబ సభ్యులు గాయత్రి, హేమంత్, ఆరాధ్య, గురుస్వాములు శ్రీనివాస్, మహేష్, వెంకటేష్, సింగం రవి, శ్రీనివాస్ తదితరులతో పాటు బంధుమిత్రాదులు పాల్గొన్నారు. Yeah.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా సాగుతున్న ధనుర్మాస మహోత్సవాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదాద్రిలోని యాదగిరి కొండపైన మహాదివ్య క్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 14, 2024 నుండి జనవరి 14, 2025 వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగనున్నాయి. ధనుర్మాసంలో 5వ రోజును పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మాసమంతా ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకతతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారని వేదమూర్తులు తెలియజేశారు. యాదాద్రి కొండపైన ప్రతిరోజు వేదమూర్తులచే పారాయణాలు గావించబడతాయని తెలిపారు. ఈ యొక్క పూజా మహోత్సవాలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో అనువంశిక ధర్మకర్త శ్రీ భాస్కరాయని నరసింహమూర్తి సమక్షంలో ఈ నెల రోజుల పాటు పూజలు అత్యంత వైభవంగా సాగుతాయని, జనవరి 14వ తారీఖు వరకు జరిగే ధనుర్మాస మహోత్సవాలలో భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు దేవాలయ అర్చకులు. యాదాద్రి మహాదివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో మహావైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవం గత వైభవాల కంటే కూడా 1000 విధాలుగా మహా ఉత్సాహంగా నిర్వహింపబడుతుంది. మాసోత్సవం. ఈ మాసోత్సవంలో ఈరోజు 5వ రోజు పాసురంలో భగవానుడి యొక్క దివ్య నామం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం జరిగింది. లక్ష్మీనారసింహస్వామి వారి కంటే కూడా లక్ష్మీనారసింహస్వామి వారి నామోచ్చరణకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ద్విగుణీకృతమైనటువంటి సత్ఫలితాలు భగవన్ నామస్మరణం వలన మనకు సిద్ధిస్తాయి. భగవానుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు ఒకటా రెండా ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాల్లోనూ అసురులను సంహారం చేయడం కోసం ఆయన ప్రదర్శించిన మాయ మరి మనము కనలేము, చూడలేము, వినలేము. అంత గొప్ప మాయని మనకు భక్తి అనేటువంటి సూత్రం చేత కట్టుబడి ఇచ్చినాడు. తాను కూడా భక్తి అనేటువంటి తాడుతోనే యశోదాదేవి చేత కట్టబడ్డాడు. ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరమైన చేష్టలు. ఆ తర్వాత ఒక పేరు, ఊరు, ఏరు ఇవి పాసురాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఏరు. మనం ప్రతి సంకల్పంలోనూ కూడా పుణ్య నదులను స్మరించుకొని స్నానం చేస్తాం. మన శరీరానికి పడేటువంటి పూర్వజన్మ సంచితాలు, పాపాలు అన్నీ కూడా అణగారిపోతాయి. అదేవిధంగా భగవంతుడి నామం కనుక స్మరించినట్టయితే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ తర్వాత ఊరు ఉత్తర మధురా నగరిలో ఆయన నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి ఆ ఏరులో స్నానం చేసి భక్తులను రక్షించాలనేటువంటి దమాన్ని గడుపులో ఉంచుకున్నవాడు కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి సార్థకత చేకూర్చున్నది. ఆయనే మన జీవన ప్రకాశకుడు. ఆయర్ కులత్తు ఉందన్నాయి. ఆయన మన గ్రామంలోనూ, మన దేశంలోనూ, మన హృదయాలలోనూ ఉండటం వలన మన హృదీపకంగా, హృదయ ప్రకాశకంగా భగవంతుడు ఇక్కడ ఉండి తాను ప్రకాశిస్తూ మనకు ప్రకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ వ్రతంలో భగవన్ నామ వైభవము, భగవంతుడి యొక్క పేరు, ఊరు, ఏరు వైభవాన్ని చెప్పడం జరిగింది. అందరూ సేవించండి, తరించండి. స్వస్తి.
అంతేకాకుండా ఇక పేరు ఏం పేరు అయ్యా స్వామిది? మన నరసింహస్వామి వారికి దామోదరుడు అనేటువంటి పేరు ఉంది. శ్రీనివాసాయ మంగళపుత్రాయ మంగళం నీరాజనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాథాయ. హైడ్రా వచ్చింది, హైదరాబాద్ కుప్పకూలింది. హైడ్రాతో హైదరాబాద్ అతలాకుతలమైంది. రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం పొద్దున్నే వెళ్లి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే, తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష. ఐటీ రంగంలో కానీ, ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టీ ద ఫ్లో ఆగిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే. వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి, బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటామండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TAN9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన
పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180341